తన తల్లిని కొంతమంది రౌడీలు కొడుతూ ఉండడంతో ఈ పాప ఒక ఫోటో ఫ్రేమ్ పగలగొట్టి దాని వెనకాల ఉన్న నెంబర్కు ఫోన్ చేస్తుంది. అలాగే వాళ్లతో మా అమ్మను కొడుతున్నారని త్వరగా వచ్చి కాపాడమని చెప్తుంది. కానీ ఆ ఫోన్ ఎత్తిన ఈ ముగ్గురు వ్యక్తులు ఈమె ఎవరో రాంగ్ నెంబర్ కి ఫోన్ చేసిందని అనుకుంటారు. అప్పుడు ఈ పాప తన తండ్రి పేరు చెప్పగానే ఆ ముగ్గురు వ్యక్తులు షాక్ అయిపోతారు. ఎందుకంటే గతంలో వీళ్ళ నలుగురు ఆర్మీలో పనిచేస్తూ ఉండేవారు. అయితే ఆర్మీ మిషన్ లో వీళ్ళ పెద్దన్నయ్య వీళ్ళ ముగ్గురిని రక్షించబోయి తన చేతిని కోల్పోతాడు. దీంతో అన్నయ్య ఆర్మీని వదిలేసి తన కుటుంబం దగ్గరికి తిరిగి వెళ్లిపోతాడు. అప్పటి నుండి వీళ్ళకి ఎంత వెతికినా సరే తన అన్నయ్య జాడ దొరకదు. కానీ నిజానికి అన్నయ్య కుటుంబం సిటీలో స్థిరపడి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఇతడు ఒక విచిత్రమైన రోగంతో బాధపడుతూ ఉంటాడు. అప్పటికే ఇతడి భార్య ఉన్నదంతా అమ్మి ఇతడికి నయం చేపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ హాస్పిటల్ ఖర్చులు చాలకపోవడంతో ఇతడి కూతురు రోడ్డుపై ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బును అమ్మకు సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇతడు మాత్రం తన కుటుంబానికి భారంగా ఉండడానికి ఇష్టపడక తన కూతుర్ని పిలిచి, మీకు ఎప్పుడైనా ఆపద వస్తే మన ఇంట్లో ఫోటో వెనకాల ఉన్న నీ ముగ్గురు మామల నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని సహాయం కోరమని చెప్తాడు. ఆ తరువాత తినడానికి ఏమైనా తెమ్మని ఈ పాపను బయటికి పంపుతాడు. కానీ ఆ తరువాత వీళ్ళిద్దరూ వచ్చి చూసేసరికి ఇతడు కిటికీలో నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఈ తల్లి కూతుర్లు బాధపడుతూ అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అదే సమయంలో అప్పు ఇచ్చిన చెడ్డ వ్యక్తి అక్కడికి వచ్చి మర్యాదగా నా డబ్బును తిరిగి ఇవ్వకపోతే మీ అంతు చూస్తానంటూ అక్కడ గొడవ చేస్తూ ఉంటాడు. దీంతో అక్కడున్న ఇరుగు పొరుగు వారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసి అతడి అప్పును తీర్చివేస్తారు. ఆ తరువాత ఈ తల్లి కూతుర్లు మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. అయినా సరే అక్కడికి ఈ చెడ్డ వ్యక్తి వచ్చి, మీరిచ్చిన డబ్బు నాకు చాలలేదని, ఇంకో 2 లక్షలు ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని, ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే అందుకు బదులుగా నువ్వు నాతో గడపొచ్చని ఈ అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు ఈమె షాపు దగ్గరికి వచ్చి ఆ షాపులో ఉన్న వస్తువుల్ని ధ్వంసం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ పాపకు కోపం వచ్చి తన తండ్రి చెప్పినట్లుగానే తమ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ పగలగొట్టి దాని వెనకాల ఉన్న తన మామలకు ఫోన్ చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.